ప్రియ దేవుని పిల్లలరా, దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనల్లో మనమందరము కూడా పిల్లరా కొత్త సంవత్సరంలోనికి వచ్చేసాం. అప్పటికే 5 దినాలు గడిచిపోయాయి. చూసారా, కాలచక్రం ఎంత వేగంగా, చాలా వేగంగా పరిగెడుతూ ఉందో పిల్లరా. రోజులు చాలా వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. అంటే సమయం చూడండి ఎంత వేగంగా గతించిపోతూ ఉందో. అంటే సమయం అంతా మన జీవితంలోంచి గతించిపోయే కొలది పిల్లరా మన ఆయుష్ రోజు రోజుకి ఏమవుతున్నట్టు, ప్రతిరోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నట్టు దేవుని బిడ్డలారా. కాబట్టి కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలి. కాలం ఎంత వేగంగా పరిగెడితే మనం కూడా కాలంతో పాటు అంత వేగంగా పరిగెత్తాలి పిల్లరా. ఎందుకనంటే అంత వేగంగా పరిగెత్తకపోతే మనం ఈ లోకంలో అన్ని విషయాల్లోనూ కూడా వెనకబడిపోయే అవకాశం ఉంది పిల్లరా. అన్ని విషయాల్లోనూ కూడా వెనకబడిపోయే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ప్రపంచం అంతా కూడా ఎట్లా ఉందనంటే ఒక పోటీ ప్రపంచం దేవుని బిడ్డలారా. పోటీ పడి పరుగులు పెడుతూ ఉన్నారు. దాన్ని సంపాదించడానికి, ఆస్తుపాస్తులు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, భూమి మీద ఇంకా ఏదో సాధించడానికి మనిషి ప్రతిరోజు పరిగెడుతూనే ఉన్నాడు, రాత్రింపగళ్ళు కూడా దేవుని బిడ్డలారా. కానీ దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము దేనికోసం పరిగెత్తాలో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఈ రాత్రి ఏమని చెప్పాడు అనంటే, మీరు దేవుని బలం కోసం పరిగెత్తండి, దేవుని బలాన్ని వెతకండి అని అన్నాడు పుర్లరా. నిజమే కదండి, దేవుని బలం మనకి చాలా అవసరం పుర్లరా. ఎందుకనంటే మన బలము ఈ లోకంలో ఎందుకు పనికిరాదండి. ఈ లోకంలో అసలు ఎందుకు పనికిరాదు పుర్లరా. దేవుని యొక్క బలము ఎట్లా ఉంటుంది అది అనంటే జ్ఞానము, జ్ఞాన బలము, బుద్ధి బలము, భుజ బలము పుర్లరా, శారీర సంబంధమైనటువంటి ఆరోగ్య బలము, ఐశ్వర్య బలము, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవే. కాబట్టి దేవుని యొక్క వాక్యములు ఇక్కడ ఏమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, యెహోవాను ఆశ్రయించండి అన్నాడు. ఎందుకు దేవుడిని ఆశ్రయించాలి అనంటే, మొట్టమొదటిగా మనం బాగుండాలి అనంటే దేవుని యొక్క బలం మనకు కావాలి. దేవుని యొక్క బలం ఉంటేనే తప్ప పుర్లరా మనం ఏది సాధించలేం. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి దైవానుగ్రహం ఉంటేనే తప్ప ఇలాంటివి మన జీవితంలో జరగవు అని అంటారు. దైవానుగ్రహం ఉంటేనే తప్ప ఇలాంటివి మనకి దక్కవు అని అంటారు. దైవానుగ్రహం ఉంటేనే తప్ప మన జీవితంలో ఇలాంటివి మనం పొందలేము అని అంటారు పుర్లరా. నిజమే, దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహించాలని ఈ రాత్రి ఆశపడుతూ ఉన్నాడు పుర్లరా. ఆయన ఎవ్వరికి పక్షపాతి కాదండి. అడిగే ప్రతి ఒక్కరికి ఆయన బలాన్ని ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు మనతో ఏమని చెప్తున్నాడనంటే, ఆయన బలాన్ని వెతకండి పుర్లరా. ఆయన బలాన్ని వెతికితే గనక నీ ఆరోగ్య బలం ఖచ్చితంగా నీకు దక్కు తీరుతుంది. అలాగే నువ్వు ఆయన బలాన్ని వెతికితే గనక నీకు చక్కటి భుజబలం దక్కుతుంది పుర్లరా. నువ్వు ఆయన బలాన్ని వెతికితే గనక సరైనటువంటి బుద్ధి బలము, జ్ఞాన బలం కూడా నీకు దక్కుతుంది. అలాగే దేవుణ్ణి, ఆయన బలాన్ని నువ్వు వెతికితే గనక దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏ విధమైనటువంటి లోటు లేకోకుండా, ఏ విధమైనటువంటి కొదువ లేకోకుండా, ఏ విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకోకుండా, ఏ విధమైనటువంటి కీడు వచ్చునన్న భయం లేకోకుండా సురక్షితంగా జీవించేదనన్న ఒక గొప్ప ధైర్యాన్ని ప్రియులరా ఈ రాత్రి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. ప్రియులరా, ఇంకా మన ముందు చాలా కాలం ఉంది. దేవుడు మనకి ఇంకా ముందు ఎంత కాలం ఇచ్చాడో మనకు తెలియదు. ఏమండి, ఇంకా మన ముందు ఎంత ఆయుష్ ఉందో మనకి తెలియదు ప్రియులరా. అయితే ఎంత ఆయుష్ ఉన్నప్పటికీ కూడా ఈరోజున చూడండి, చాలా మందికి ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, బలం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఐశ్వర్యం ఉండదు. ప్రతిరోజు దేవుని వారికి దుఃఖము, వేదనలు, బాధలు, బలహీనతలు, వారి మనసు మీద పడుంటే మరొకరు వెళ్ళి సాయం చేయాలి పుర్లరా. కారణం ఏంటి అనంటే వారికి దేవుని అనుగ్రహం లేదు పుర్లరా. దేవుని బలం వారి దగ్గర లేదు. ఇది నన్ను దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదట మీరు దేవుని బలాన్ని వెతకండి. ఎందుకు దేవుని బలాన్ని వెతకాలి అనంటే, దేవుని బలం ఉంటేనే తప్ప మీరేమీ చేయలేరు. ఒక భక్తుడు అంటూ ఉంటాడు పుర్లరా, ప్రభా నీ చిత్తము లేకపోతే నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకి వెయ్యలేను అని అంటాడు. దేవుడు కూడా అంటాడు ప్రసంగి గ్రంథంలో, నా చిత్తము లేకుండా నువ్వు ఒక్క మెతుకు కూడా నీవు మింగలేవు అని చెప్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం బాగుండాలని అంటే మొట్టమొదటిగా దేవుని బలం కావాలి పుర్లరా. మనం బలహీనులుగా ఉండడం ఏమాత్రం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి దేవుడు మనల్ని బలవంతులుగా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం బలవంతులుగా అవ్వాలి అని అంటే బలాన్ని వెతకాలి కదండి. ఇక్కడ ఒకవేళ మనకి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మంచి డాక్టర్ని వెతుకుతాం, మంచి మెడిసిన్ కావాలని కోరుతూ ఉంటాం పిల్లరా. అట్లాగే మనం బలవంతులమై ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఆరోగ్యం మనకు కావాలి అని అంటే, దేవుని బలం మనకు కావాలి అని అంటే, అది మనకి దక్కాలి అని అంటే వెతకమని చెప్పాడు పుర్లరా, ఆశ్రయించమని చెప్పాడు. ఎక్కడ వెతకాలి అని అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆయన అంటూ ఉంటాడు, ఆయన సన్నిధి నిత్యము వెతకండి అన్నాడు. దేవునికి స్తోత్రం.
గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూసారు ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానంలో వెతకమని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే బలం ఎక్కడుంది మనకి చెప్పండి, ఎక్కడుంది మనకి పిల్లలు? అవును ఏమండి, ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది కదండి, ప్రతి దానికి ఒక ప్లేస్ ఉండదు పిల్లరా. ఇప్పుడు మనం ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయి కదండి, ఈ వస్త్రాలు కొనాలంటే ఏ కిరాణా షాప్కి వెళ్తాం మనం? ఎస్, కిరాణా షాప్కి వెళ్దాం. ఎందుకనంటే ఈ బట్టలు ఈ వస్త్రాలు కిరాణా షాప్లో దొరకవు దేవుని బిడ్డలారు. కాబట్టి నేరుగా ఎక్కడికి వెళ్ళాలి మనము? ఓకే, బట్టల షాపుకి వెళతాం పిల్లలు, గమనించాలి కదండి, బట్టల షాపుకి వెళతాం. ఒకవేళ మనకి తినే ఆహారం కావాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా, తినే ఆహారం కావాలి. కాబట్టి మనము దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళతాం మనము? ఏమండి, తినే ఆహారం కావాలి కాబట్టి ఏదైనా ఆ తినుబండారాలు అమ్మేటువంటి ప్రదేశానికో లేదంటే కిరాణా కావాలి, కిరాణా షాప్కు మనం వెళతాం పిల్లలు. అట్లాగే దేవుడు కూడా ఒక ప్రదేశాన్ని చెప్తా ఉన్నాడు. నీకు దేవుడిని ఆశ్రయించాలనుకుంటూ ఉన్నావా? దేవుని బలం కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? అయితే దానికి కూడా ఒక ప్లేస్ ఉంది అని చెప్పాడు. ఏంటి ఆ ప్లేసు అనంటే ఆయన సన్నిధిని నిత్యము నువ్వు వెతకాలి. దేవునికి స్తోత్రం. ప్రతిదినము కూడా వెతకాలంట. ఎందుకు ప్రతిదినము వెతకాలి? ప్రతిదినము ఎందుకు వెతకాలి అని అంటే పిల్లరా, ప్రతిదినము ఖచ్చితంగా వెతకాలి మనం. ఎందుకో తెలుసా అండి, లోకములో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఎందుకో తెలుసా, రాత్రి ఇంబాగుళ్ళు ఉన్నట్ట ఈ లోకంలో చాలా ప్రమాదాలు ఉన్నాయట కదండి. రాత్రి వేళ ఎగురు బాణమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ సంచరించు తెగులుకైనను అని అంటాడు పిల్లలు. చూసారండి, అంటే అక్కడ చాలా కనపడుతూ ఉంటాయి మనకి. కాబట్టి ఇక్కడ రాత్రి ఎంబగళ్ళు కూడా మన మీద దాడి చేయడానికి చాలా ఉన్నాయన్నమాట. మరి వాటి నుండి తప్పించుకోవాలి అంటే మనకి ఏం కావాలి? ఎస్, దేవుని బలం కావాలి మనకి, దేవుని తోడు కావాలి మనకి, దేవుని యొక్క సన్నిధి కాంతి కావాలి మనకి, ఆయన సహాయం కావాలి మనకి. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో చాలా మనల్ని రీతిగా బలపరచాలని చూస్తూ ఉన్నాయి కనుక అందుకని వాక్యంలో దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతిదినము కూడా నిత్యము కూడా దేవుని మందిరములో మీరు వెతకాలి ఆరోగ్యము. దేవునికి స్తోత్రం. ప్రతిదినము వెతకాలి దేవుని బలం పిల్లరా. ప్రతిదినము కూడా ఉదయం లేచి మనం ప్రార్థన చేసుకుని బయలుదేరుతూ ఉంటాం, పనికి కానీ ప్రయాణానికి కానీ, లేదనంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో దాని నిమిత్తమే మనం ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటాం. మనం దేవుని బిడ్డలం కనుక మనకు వచ్చినటువంటిది ఏదైనా ఉందంటే కేవలం మోకరించి 2 చేతులు జోడించి ప్రభు వైపు కన్నులెత్తి పిల్లరా మనము చూస్తూ మోకరించి కన్నులు మూసుకొని ఆత్మానుసరంగా ఆత్మనేత్రాలు ఆయన వైపు ఎత్తి పిల్లరా మనం మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతూ ఉంటాం, ప్రభా రాత్రంతా సుఖనిధనిచ్చారు, మీకేమి ఇవ్వగలం? ఉదయమే లేవడానికి ఈ దినాన్ని మంచి ఆరోగ్యం ఇచ్చారు, ఇంకా ఏమి ఇవ్వగలం? ప్రభా ఇదిగో ఈ రోజంతా పని చేయడానికి శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి, కాచి కాపాడండి, ఏ కీడులో పడుకోకుండా ప్రభా నన్ను తప్పించి రక్షించి మీ చల్లటి రెక్కల క్రింద నన్ను కాపాడి ప్రభా నేను పనికి వెళుతూ ఉన్నాను, తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకు అట్లా కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటాం అని అంటే పురులరా, మనల్ని అలా కాపాడమని ఒకవేళ అడగకపోతే లోకంలో దాడి చేసేవి చాలా ఉన్నాయి రాత్రింబగళ్ళు కూడా కదండి. రాత్రి పండుకునేటప్పుడు కూడా మరలా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా ఈ రోజంతా కాపాడుతూ వచ్చావు, ఈ రోజంతా నా పని పట్టల్లో తోడుగా ఉన్నావు, నా ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు, ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ వచ్చావు, ఈ రాత్రి మరలా నాయనా తిరిగి పడకల చెంతకు వెళుతూ ఉన్నాను, ఇక్కడ కూడా నువ్వు కాపాడు ప్రభా. ఏమో తెల్లవారి తర్వాత లేస్తానో లేదో తెలియదు, గ్యారంటీ లేదు. కాబట్టి ఈ రాత్రంతా కాపాడు, ఉదయం నుంచి ఇప్పటి వరకు కాపాడావు, ఈ రాత్రంతా కాపాడు. ఎందుకనంటే మన దేవుడు రాత్రింబగళ్ళు కాపాడేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పురులరా వాక్యములో అందుకనే ఆ భక్తుడు ఏమని చెప్తున్నాడనంటే ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధానంలో వెతకండి, ఆయన బలమును గురించి వెతకండి అని చెప్పాడు పురులరా. దేవుని మందిరంలో ఆయన బలాన్ని మనం వెతుక్కుంటూనే ఉండాలి ప్రతిదినము కూడా. అప్పుడే మన బ్రతుకులు ఖచ్చితంగా బాగుంటాయి. మనం వేసే అడుగులు బలంగా ఉంటాయి, మనం చేసే పనులు చాలా బలంగా ఉంటాయి, మనం ఆలోచించే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి, మన ఆరోగ్యం బలంగా ఉంటుంది, మన పరిస్థితులన్నీ బలంగా ఉంటాయి. ఎప్పుడు అనంటే దేవుని బలం మనకు తోడైనప్పుడు. పుల్లరు గమనించాలి, మన బలమని మనం కాళ్ళ రగరేసుకుంటూ ఉంటాయి, అది ఎంతకాలం ఉండదండి, ఎంతసేపు ఉండదు కూడా. ఉంటుందండి ఆమె, ఎంతసేపు ఉంటుందా? ఎంతసేపు ఉండదు పుల్లరు. అదే దేవుని బలమైతే చూడండి వాక్యంలో ఆయన అంటాడు ఇప్పుడు దేవుని పిల్లలు, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయన అంటాడు పుల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథములోని 16వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 16:27లో ఏమని వ్రాయబడిందనంటే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధానంలో ఉన్నాయి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా.
చూస్తారా హృదయాన్ని బిడ్డలరా? ఇప్పుడు దేవుని దగ్గర ఏమున్నాయట అండి? బలం ఉందట, సంతోషం ఉందట. చెప్పండి, ఇప్పుడు దేవుని దగ్గర ఏముంది? బలము ఉంది. గట్టిగా చెప్పాలి, బలము ఉంది. ఏం బలం వద్దా మీకు? చెప్పండి, దేవుని దగ్గర ఏముందండి? బలము ఉంది, సంతోషము ఉంది. పుల్లరా, ఈ రెండు కావాలా మనకు? వద్దా? చెప్పాలి, ఈ రెండు కావాలా వద్దా మనకి? ఖచ్చితంగా ఈ రెండు కావాలి మనకు. పుల్లరు గమనించండి, బలము కావాలి, సంతోషం కూడా కావాలి. మరి బలము సంతోషము ఈ రెండు కావాలి అని అంటే పుల్లరా, మరి మనం ఏం చేయాలి అని అంటే దేవుని మందిరములో ఆయన పాదాల దగ్గర వెతికి అడగాలంట ప్రభుని. ప్రభా, నీ దగ్గర కాకపోతే నా దగ్గర బలం ఎక్కడుంది? ప్రభా, నీవు ఇవ్వకపోతే నాకు సంతోషం ఎక్కడుందని ప్రతి దినము కూడానట దేవుని సన్నిధానములు ఆయన పాదాల దగ్గర ఆయన బలమును, ఆయన ఆ సంతోషాన్ని మనం వెతకాలట పుల్లరు కదండి. చాలా బలంగా ఉండాలని మనం అనుకుంటామా లేదండి? బలంగా ఉండాలని అనుకుంటాం, సంతోషంగా ఉండాలని అనుకుంటాం. దేవుని బిడ్డలరా, ఈరోజు సంతోషంగా ఉండేటట్టు సాయం చేయ ప్రభా. ఖచ్చితంగా ఇచ్చే దేవుడు అడిగితే దేవునికి స్తోత్రం. అందుకని వెతుక్కోమంటున్నాడు. నీకు బలము, సంతోషము, ఘనత, మహిమ, ప్రభావములు అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అని అంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవద్దండి అమ్మ, చెప్పాలి, తెచ్చుకోవద్దా? ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. పుల్లరా, ఆలోచించే మనము అప్పుడప్పుడు పుల్లరా ఏదైనా వస్తువు కావాల్సి వచ్చినప్పుడు అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒకవేళ ఏదైనా వస్తువు కావాలనంటే పలానా కోటి దగ్గర దొరుకుద్ది అని అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. ఏమంటే పలానా అప్లికేషన్ కావాలనంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ అక్కడ పెట్టండి అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టి వస్తూ ఉంటాం. ఏమండి ఏదైనా మనకు కావాలి అని అంటే అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాం పుల్లరా. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో నీకు బలము, సంతోషం కూడా ఇక్కడ దొరుకుద్ది నీకు. దేవునికి స్తోత్రం. పుల్లరా, ఎక్కడికైనా ఒకవేళ వెళ్ళి ఏదైనా నీకు కావాలి అని అంటే దానికి వెల చెల్లించాలి, దానికి డబ్బులు కట్టి ఖరీదు చెల్లించాలి పుల్లరా. కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి ఖరీదు నువ్వు చెల్లించాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే దేవుడు నీకు కేవలం ఇవన్నీ కూడా ఊరికనివ్వాలని అనుకుంటూ ఉన్నాడు పుల్లరా. ఒకవేళ దేవుడు కనుక ప్రతి దినము కూడా నాకు వెల చెల్లించు అప్పుడే నీకు ఆరోగ్యం ఇస్తాను అని అంటే మనం చెల్లించగలమా? చెప్పండి, చెల్లించగలమా? నాకు ధర చెల్లించి ఎంతో కొంత అప్పుడే నీకు ఆయుష్ని ఇస్తాను రేపు పొద్దున్న నువ్వు బ్రతకడానికి అన్నాడు అనుకోండి. మనం మన ఆయుష్కి దేవునికి ఏమైనా వెల చెల్లించగలమా? చెల్లించలేం పుల్లరా. దేవుడు మనకి ఇవన్నీ ఊరికనే ఇస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి దినము కూడానట మనం ఇవన్నీ దేవుని మందిరంలో అడగాలట పుల్లరా. ప్రభు పాదాల దగ్గర అడగాలట, మోకరించి అడగాలట. ప్రభా, ఎదును మందు లేచాను, నీ బలము కావాలి, ఎదును మందు నీ సంతోషం కూడా కావాలి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుల్లరు గమనించండి, మనుషులు లోకములో ఉండేటువంటి సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. దేవుని దగ్గర ఉండే సంతోషం మనుషులకి అవసరం లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ప్రిల్లరా, లోకములో ఉండేటువంటి సంతోషమేమో తాత్కాలికమైనది, దేవుని దగ్గర ఉండే సంతోషమేమో శాశ్వతమైనది. లోకములో ఉండే సంతోషం ప్రిల్లరా అక్కడ మాత్రమే ఉంటుంది. ఇక్కడ దేవునితో ఉండే సంతోషము అక్కడను కూడా ప్రిల్లరా చాలా శాశ్వతంగా మనతో మిగిలిపోయేది ప్రిల్లరా. కాబట్టి మనిషి దేన్ని వెతకాలి అని అంటే శాశ్వతమైనటువంటిదే వెతకాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒకవేళ ఒక వస్తువు మనం కొనడానికి వెళ్ళామనుకోండి, అది ఎంతకాలం మనొద్ది, మంచిదా కాదా, బ్రాండెడే కాదా అని మనం పరిశీలన చేస్తాం. అవునా కదా అవునా కదా? పరిశీలన చేస్తాం. ఎందుకని? బ్రాండెడ్ అయితే, మంచిదైతే, గట్టిదైతే మనం కొంతకాలం మన్నిద్ది అక్కడ పుల్లరు గమనించండి. అలాంటిది మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోనూ కూడా దేవుడు ఆ విషయాన్ని మనకు ప్రస్తావిస్తున్నాడు. ఏంటి అని అంటే పుల్లరా, శాశ్వతమైనటువంటిది దేవుని దగ్గర ఉంది, తాత్కాలికమైనటువంటిది శాతానుడు లోకములో అట్లా చూపిస్తాడు అంతే పుల్లరా. అదేది శాశ్వతములు కావు లోకములో. కాబట్టి వాక్యములో ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములో మనము ముందు మనకి ఎంత ఆయుష్ ఉందో మనకి తెలియదు, కానీ ఆయుష్ ఉన్నంత వరకు దేవుడిని ఏమని అడగాలి అని అంటే, ప్రభా, నేను బలహీనుణ్ణి, బలహీనురాల్ని కాకూడదు, ఎవరి చేత ఏ విధమైనటువంటి సహాయము నేను పొందే స్థితికి దిగజారకూడదు, నా ఆరోగ్యం పూర్తిగా ప్రభా ఇదిగో నీ స్వాధీనములు ఉండి నీ బలము నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేయాలట. ప్రభా, నేను ప్రతిదినము కూడా ఇదిగో ఇదేంటి అత్మాను రోజు ఏడుస్తూనే ఉండే మనిషి, ఈ అస్తమాను ఏడుపు కొట్టు మనిషి, దరిద్ర కొట్టు మనిషి, ఏడుపు కొట్టు ముఖం వేసుకున్న బ్రతుకుతున్న మనిషి అని నన్ను ఎవరు అనకూడదు ప్రభా. నా జీవితంలో ఎన్ని సమస్యలున్నా సంతోషంగా ఎదిరించి జయించి ఆ సంతోషం నాకు కావాలని అడగలట దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. అందరము చెప్దామా గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ వాక్యములో ఆ దేవుడు చెప్తా ఉన్నాడు మనతో పుల్లరా, యెహోవాను ఆశ్రయించండి,
ఎందుకు ఆశ్రయించాలనంటే ప్రభా నీ బలం కావాలి అని ఆయన్ని ఆశ్రయించండి. అప్పుడు ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. బలం ఒక్కటేనా కాదు, బలముతో పాటు సంతోషాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఆయన ఆశ్రయించాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దేవుని సన్నిధానానికి వెళ్ళాలి పురులరా. ఈ రోజున దేవుని మందిరం అంటే అందరికీ ఎంత చులకనో, దేవుని మందిరం అంటే ఎంత పురులరా తక్కువ, చిన్న చూపో. దేవుని మందిరం అంటే దేవుని బిడ్డలరా ప్రతి ఒక్కరికి కూడా తన మనసులో ఎంత చులకిన భావమో. కానీ పురులరా ఒక్క మాట ఆలోచన చేయండి, నీకు ఆయుష్, ఆరోగ్యము, నీ సమస్యలకి పరిష్కారము, నీ ప్రార్థన విన్నపములకు తగినటువంటి జవాబు అన్నీ ఇక్కడే దొరుకుతాయి నీకు. దేవునికి స్తోత్రం. అవన్నీ ఇక్కడ దొరుకుతాయి పురులరా. ఆలోచన చేయండి. దేవుని మందిరంలో మనకి వాక్యం ప్రభు మనకి వాక్యాన్ని నేర్పిస్తాడు. ప్రభు మందిరంలో పురులరా ఓ చక్కటి క్రమాన్ని నేర్పిస్తారు. ప్రభువులో ఉండి మనం సంతోషించడం ఎట్లాగో మనకి తెలియపరుస్తారు. మనం లోకంలో ఉండేటువంటి ఈ యొక్క తప్పిదాలు, లోపాలు, పాపాలు మనం అందులో పడుకోకుండా ఎట్లాగా మనలను మనం రక్షించుకోవాలో ఇక్కడ నేర్పించబడుతూ ఉంటుంది పురులరా. ఒకవేళ తప్పు చేస్తే ఎట్లా పశ్చాత్తాపడాలో, తప్పు చేస్తే ఎట్లాగా ఆ తప్పును ఒప్పుకుని మరలా తిరిగి ఆ తప్పులో నుండి విడుదల పొందాలో, పాపం చేస్తే పాపం నుండి ఎలా విడుదల పొందాలో పురులరా ఇవన్నీ కూడా ఇక్కడ మనకి దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. ఎందుకనంటే మనం బాగుండడం కోసం. హల్లెలూయా. మనం బాగుండడం కోసం, ఇవన్నీ మనం బాగుండడం కోసం. అవన్నీ ఇక్కడ వినబడతాయి మనకి. లోకంలోకి వెళితే వినబడవు పురులరా. వినబడతాయండి. సంతోషంగా ఉండు అని దేవుని బిళ్ళరా లోకంలో ఉన్న వాళ్ళు చాలా చెప్తారు. కానీ ఇక్కడ నా సంతోషాన్ని నీకు ఇస్తాను అంటాడు దేవుడు. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వారి సంతోషాన్ని మనకి ఇస్తారండి? ఎవరు? లోకంలో ఉన్న వాళ్ళు అంటారు ఏంటి ఇలా బలహీనంగా ఉన్నావు, బలంగా ఉండు అని అంటారు పురులరా. ఇక్కడ అంటాడు ప్రభు నా బలాన్ని నీకు ఇస్తాను రా అంటాడు ప్రభు. చూసారు పురులరా, లోకానికి దేవుని మందిరానికి ఎంత వ్యత్యాసం ఉందో. ఎప్పుడు కూడా లోకానికి దేవుని మందిరం ఎప్పుడు వ్యత్యాసంగానే ఉంది పురులరా. ఈ రోజున అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని బలమును వెతుకో. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర బలహీనుడిగా చేతులు కట్టుకోవాల్సిన అవసరం నీకు రాదు. ఎందుకనంటే దేవుడు నీకు బుద్ధి బలము, జ్ఞాన బలము ప్రిల్లరా, దేవుడు నీకు భుజ బలము, దేవుడు నీకు ఐశ్వర్య బలము, దేవుడు నీకు సమాజంలో బ్రతకడానికి కావలసినటువంటి ఉపయోగకరమైన ప్రతి బలాన్ని దేవుడు నీ కొరకు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బలహీనత సమయంలోనూ కూడా ప్రిల్లరా, ఒకవేళ నీ బలం సరిపోకపోతే నీ పక్షాన నిలబడి పోరాడడానికి దేవుడు తన బలవంతులను పంపిస్తాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు తన దూతల్ని, తన బలవంతుల్ని దగ్గరికి పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ సపోర్టుతో దేవుడు మనతో పిల్లరా ఉండి మనల్ని ఓడిపోకోకుండా మనల్ని నిలబెట్టుకుంటాడు ఆయన. పిల్లరా, గనులు, లోకంలో ఉండేటువంటి బలమైనటువంటి వాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు బలహీనులమైనటువంటి మన పక్షాన నిలబడి పిల్లరా మన శత్రువులతో పోరాడతారు. అలాగే దేవుడు నిలబడతాడు. అలాగే దేవుడు మన బలాన్ని పెంచుతాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకనే చెప్తా ఉన్నాడు పిల్లరా, ఈ లోకంలో దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉన్నావు గనక నువ్వెక్కడ ఓడిపోకూడదని, ఎక్కడ నువ్వు బలహీనుడిగా ఎవరి యొక్క తల వంచకూడదని, దేవుని బిడ్డవు కనుక దేవుని బిడ్డ సృష్టికర్త అయినటువంటి దేవుని బిడ్డవు కనుక ఒకరి దగ్గర నువ్వు తక్కువగా ఉండకూడదని దేవుడు తన బలాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. మరి వెతుకుతూ ఉన్నవా దేవుని మందిరంలో తన బలాన్ని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడండి. మరి దేవుడు చాలా గొప్పవాడైనప్పుడు ఆయన పిల్లల్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తూ ఉంటే ఆయనకి బాధ కలగదా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారనుకోండి, మన పిల్లల్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తున్నారనుకోండి, ఒకవేళ మన పిల్లల్ని ఎవరైనా పిల్లరా మరి అలా తక్కువ చేసి మాట్లాడుతున్నారనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి? చాలా బాధగా ఉంటుంది కదండి, చాలా బాధగా ఉంటుంది. ఎందుకనంటే మన పిల్లలకి మనం ఏం పెట్టుకోలేకపోయినా, మన పిల్లలకి మనం సరైనటువంటి ఖరీదైన వస్త్రాలు కొనుక్కి ఇచ్చుకోలేకపోయినా, ఒకవేళ మన పిల్లలకి సరైనటువంటి ఖరీదైన ఆహారము కొని ఇవ్వలేకపోయినా, మన పిల్లలు ఎప్పుడు కూడా మనకి ముద్దైనటువంటి పిల్లలే. మన పిల్లలు ఎప్పుడు కూడా దేవునిలో మన దృష్టికి గొప్పవారుగా ఉండాలని మనం కోరుకుంటాం. అట్లాగే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు కూడా ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే పిల్లరా, మనం కూడా ఆయన గనుడు కనుక మనం కూడా ఈ లోకంలో గనులుగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు ఆయన బలవంతుడు, బలవంతుడైన వాని పిల్లలు కూడా పిల్లరా ఈ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళి బలహీనులుగా ఉండకూడదు. కాబట్టి మీరు బలహీనులు కాకోకుండా ఉండాలి అని అంటే దేవుని మందిరంలో అయిన బలాన్ని మనం వెతుక్కోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, మన బలం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది మన బలం? ఎక్కడుంది? భక్తుడు ఏమంటాడు? యెహోవాయే నా బలము. దేవునికి స్తోత్రం కదండి. ఇందాక మనం పాట పాడుకున్నాం, యెహోవా నా
బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నన్ను చోటినను నరకపు పాశములరికతినను నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరికతినను కరగవలే బకేనులు పోలిన కరగవలే బకేనులు పోలిన కదలకనను ఎడబాయని దేవా కదలకనను ఎడబాయని దేవా యెహోవా పాడాలి యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపం పాడదాం అందరము ఆమేన్ వెలుగుగా చేయును జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, భక్తుడేమని చెప్తున్నాడు అని అంటే ప్రియులారా, ఆయన నా జీవితంలో ఉండేటువంటి నా చీకటిని వెలుగుగా చేయడానికి నా దీపాన్ని వెలిగించే దేవుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, చీకటి అంటే ఏంటండి? పాపం, కష్టం, వేదన, శోధన, దుఃఖము, వ్యాధి, అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కీడులు, ఇవన్నీ కూడా ప్రియులారా మన జీవితాన్ని ఆవరించినటువంటి చీకట్లే. అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే దేవుని యొక్క బలము అనేటువంటి వెలుగు మనకు కావాలి, దేవుని యొక్క వాక్యము అనే వెలుగు మనకు కావాలి, ప్రార్థన జీవితం అనే వెలుగు మనకు కావాలి. దేవుని యొక్క వాక్యములో దేవుడు అంటూ ఉన్నాడు, ఇవన్నీ దేవుడు మనకి బలాన్ని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా ఆలోచించండి, భక్తుడు పొందుకున్నాడండి, అందుకనే యెహోవా నా బలం, యెహోవా నా బలం, యెహోవా నా బలం, యెహోవా నా బలము అన్న ప్రతిసారి ప్రియులారా తన జీవితంలో జయాన్ని పొందుతూనే వచ్చాడు. సింహం దగ్గర కానీ, ఎలుగుబంటి దగ్గర కానీ, గొలియాతు దగ్గర కానీ ఎక్కడ ఓడిపోక ప్రియులారా భక్తుడైనటువంటి దావీదు జయాన్ని పొందుతూనే వచ్చాడు. అందుకనే దావీదు తెలుసుకున్నాడు, ఈ రాత్రి దేవుడే నా బలం, ఇంకెక్కడ నాకు బలం లేదు. నా రహస్య బలం ఏంటి? నా బలం యొక్క రహస్యం ఏంటంటే నా దేవుడే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనము కూడా ఆయన్ని నమ్ముకున్న దేవుడే మనం నమ్ముకున్నాం, అంతే కదండి. దావీదు నమ్ముకున్న దేవుడే మనం నమ్ముకున్నాం ప్రియులారా. దావీదుని దేవుడు బలవంతుని చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఈ రాత్రి బలవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఈ రాత్రి వాక్యంలో ప్రభువు చెప్తున్నాడు, బలమును సంతోషమును ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఉన్నాయంటే ఆయన ఇచ్చేవాడా కాదా? నా దగ్గర లేవు అని ఎవరితో అన్న చెప్పాడైనా? చెప్తాడైనా? నా ఎద్దుకు వచ్చిన వారు నేను ఏమాత్రము త్రోసేను, నా దగ్గరకు వచ్చిన వారికి ఏమాత్రము నేను లేవు అని చెప్పను. అడుగుడు నీకు. చూసారు పిల్లలు, మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు పిల్లలు. లేవు అని చెప్పడు, రేపురా అని చెప్పడు, సర్లే తర్వాత చూద్దాం అని చెప్పడు. కాబట్టి మన దేవుడు అడిగితే ఇచ్చేవాడు. చూడండి వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మొదటి దినవృత్తాంతాల గ్రంథములోనే 29వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథములోనే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలివాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును,
దేవుని బిడ్డలారా ఆలోచించండి. హెచ్చించువాడవును, అందరికి నీ బలము ఇచ్చువాడవును నీవే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూసారు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడనంటే, హెచ్చించేవాడు ఆయనే, అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే. అదే బలం ఏ బలమైనా కావచ్చు, ఏ బలమైనా కావచ్చు ప్రియులారా. బుద్ధి బలమైనా కావచ్చు, జ్ఞాన బలమైనా కావచ్చు, ధన బలమైనా కావచ్చు, భుజ బలమైనా కావచ్చు, లేదనంటే దేవుని బిడ్డలారా మన దగ్గర ఉండే జన బలమైనా కావచ్చు ప్రియులారా. ఇదేంట్రా, నిన్న మొన్నటి వరకు ఎవడు ఉండేవాడు కదా నీ దగ్గర, ఇవాళ నువ్వు కష్టంలో ఉంటే ఎంతమంది వచ్చేసారు, ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు పంపించిన జనబలం అది. ఇదేంట్రా ఇవాళ ఏమీ లేదు 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 అంటూ ఉన్నావు, ఇవాళ రోజున ఎంత గొప్పోడుగా ఉన్నావు, అసలు ఎక్కడి నుంచి? దేవుడిచ్చిన ధనబలం అది దేవుని బిడ్డలారా. ఈ రోజున ఏమీ లేదు అన్నట్టుగా ఉండేవాడు, చాలా బలహీనుడిగా ఉండేవాడు, ఇవేంట్రా చాలా బలవంతుడిగా కనబడుతున్నాడు. దేవుడిచ్చినటువంటి బలం అది దేవుని బిడ్డలారా. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన ఇచ్చే బలం ఏదైనా కానీ చాలా గొప్పగా ఉంటుందండి. అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన ఇచ్చే దేవుడు, హెచ్చించే దేవుడు, అందరికీ బలం ఇచ్చే దేవుడు. అందరికీ బలం ఇవ్వకపోతే ప్రియులారా ఏమైపోదు? మనం అందరికీ బలం ఇవ్వకపోతే ఇక్కడ కూర్చున్న మనందరి గురించి మాట్లాడుకుందాం ఈ రాత్రి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడే కనుక బలం ఇవ్వకపోతే ఏం చేసేవాళ్ళం మనం అని అంటే ప్రియులారా, బలం ఇవ్వకపోతే ఒక్కడిగైనా తీసివేసేవాళ్ళం కాదు. మంచం మీద పడుకుని ఉండేవాళ్ళమేమో, రోగులమై. ఒకవేళ హాస్పిటల్లో దేవుని బిడ్డలారా బెడ్ల మీద ట్రీట్మెంట్ కోసం పడి ఉండేవాళ్ళమేమో. ఒకవేళ బలహీనతతో రోగముతో ఆ మంచాల మీద పడి మూలుగుతూ ఉండేవాళ్ళమేమో. కానీ దేవుడు మనకి ఆ స్థితిని ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి పరిస్థితిని మనకి రానివ్వలేదు ప్రియులారా. ఈ రోజున మనము ఆరోగ్యంగా ఉన్నాం, ఆరోగ్య బలం దేవుడిచ్చింది. ఈ రోజున ప్రియులారా కొద్ది గొప్ప బలంగా పని చేసుకోగలుగుతూ ఉన్నాం, ఈ బలము కూడా దేవుడిచ్చింది ప్రియులారా. ఈ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళి చేచాపే స్థితిలో లేము, ఇది కూడా దేవుడిచ్చింది ప్రియులారా. దేవుని యొక్క వాక్యములు అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు సంతోష బలము, అలాగే దేవుని నీకు ఆశీర్వాద బలము, ఐశ్వర్య బలము, ఇవన్నీ కూడా దేవుడు తన బిడ్డలకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన అంటూ ఉన్నాడు కదా ప్రియులారా, ఇదిగో హెచ్చించువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే. ఏ స్థితిలో నుండి అయినా నిన్ను హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు పనికిరానటువంటి లాజరుని అబ్రహాము రొమ్మును ఆనుకుని అంతగా హెచ్చించిన దేవుడు. ఎక్కడో దేవుని బిడ్డలారా మట్టి బొమ్మలు అమ్ముకుండేటువంటి అబ్రహాముని దక్షిణ దేశంలో ధనవంతుడిగా హెచ్చించినటువంటి దేవుడు. ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకుని రోడ్డు మీద నిలబడినటువంటి యోబును మరలా తీసుకుని వెళ్ళి ప్రియులారా రెండంతల ఆశీర్వాదముతో అక్కడ కూర్చోబెట్టిన దేవుడు. ప్రియులారా అయిపోయింది వీడి పని, అమ్మేద్దాం అనుకుని జైల్లో పెట్టేసిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా అవన్నీ చూస్తూ ఉన్నటువంటి దేవుడు ప్రియులారా తన కష్టాలను తొలగించి అక్కడెక్కడో నీళ్లు లేని గోతులో నుండి దేవుని బిడ్డలారా పడిపోయినట్టు తన స్థితిని మరలా తిరిగి ఆ దేశపు గద్దె మీద కూర్చోబెట్టి అంతగా హెచ్చించినటువంటి దేవుని బలం. దేవుని బిడ్డలారా చూస్తూ ఉన్నారు ఈ రాత్రి వేళ. దేవుడు హెచ్చించాలనుకుంటే ఎక్కడి నుంచైనా ఎలాంటి వారినైనా గొప్ప స్థితిలోనికి హెచ్చిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన హెచ్చించాలి అని అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి వెతకాలి. ఏం చేయాలండి? వెతకాలి ప్రియులారా, వెతకాలి. వెతుకులాటలో కొన్ని మార్లకి దెబ్బలు తగులుతాయి, మరి కొన్ని మార్లకి సమస్యలు వస్తాయి, కొన్ని మార్లు శత్రువు అడ్డుపడతాడు, కొన్ని మార్లు ఆ బలం పొందుకోకుండా శాతానుడు నీతో యుద్ధం చేయడానికి చూస్తాడు, నిన్ను బలహీనపరచాలని చూస్తాడు. అయినా ఓపికతో నువ్వు ప్రియులారా కాలంతో పాటు పరిగెత్తి ఇవన్నీ దేవుని యొద్ద నుండి సంపాదించుకోవాలి. ఒకవేళ శాతానుడు అడ్డుపడ్డాడని అక్కడ ఆగిపోతే నేను తీసుకువెళ్ళి ఏ మంచం మీద పడుకోబెడతాడు, ఏ హాస్పిటల్లోనూ కూర్చోబెడతాడు. లేదనంటే ప్రియులారా నీ జీవితాన్ని మొత్తం క్లోజ్ చేసేసి ఎవరికి చెందుకోకుండా దేవుని బిడ్డలారా నాశనం చేసేస్తాడు, నిత్య నరకానికి పంపించేస్తాడు. అట్లాంటి పరిస్థితి రాకోకుండా ఉండాలంటే ప్రతిదినము కూడా ప్రభు పాదాల దగ్గర మనం వెతికే వాళ్ళమై ఉండాలి. ప్రభా నీ సంతోషం కావాలి, నీ బలం కూడా నాకు కావాలి, నాకే కాదు నా కుటుంబానికి నా సంఘానికి కూడా కావాలని అడగాలి. మన గ్రామం అంతటికి కావాలి ప్రభు రక్షించబడాలని అడగాలి. అడిగితే ప్రభు ఇచ్చేవాడు. ఇచ్చేవాడా ఇవ్వనివాడా? ఇచ్చేవాడనే కదా ఇక్కడికి వచ్చావు నువ్వు. ఇవ్వనివాడైతే వచ్చుండేదానివా, వచ్చుండేవాడవా? ఎప్పటికీ వచ్చుండేవాళ్ళము కాదు ప్రియులారా. ఆలోచించండి. ఇవ్వని వారింటికి, తిట్టేవారింటికి, ఏమండి మూర్ఖత్వంగా ఉండేవారింటికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు దేవుని బిడ్డలారా. ఆలోచించండి. అయితే ప్రేమించే వారింటికి, అట్లాగే దేవుని బిడ్డలారా మనం అడిగితే ఇచ్చేవారింటికి, పలకరిస్తే ఏమండి పిలిస్తే పలకరించే వారింటికి, పలికే వారింటికి, ప్రియులారా ఆదుకునే వారింటికి మనం వెళ్తూ ఉంటాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రభు ప్రియులారా నువ్వు పిలిస్తే పలికే దేవుడు. దేవునికి స్తోత్రం,
గట్టిగా చూద్దాం. హల్లెలూయా. నువ్వు పిలిస్తే పలికేటువంటి దేవుడై ఉన్నాడు. ఏమని పిలవాలి, ఏమని ఆశ్రయించాలి అని అంటే పుల్లరా, మనం ఉదయం లేవగానే ప్రభా ఈరోజంతా నీ బలం కావాలి, ఈరోజంతా నాకు నా కుటుంబానికి నీ సంతోషం కావాలని అడగాలంటే పుల్లరా, వాక్యంలో ప్రభు అంటున్నాడు ఆయన హెచ్చించువాడు అందరికీ బలమును ఇచ్చేవాడు, అందరికీ బలమును అనుగ్రహించేవాడు. చూడండి దేవుని యొక్క వాక్యములో ఆఖరిగా ఒక మాటను మనం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో పుల్లరా, కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు 18వ కీర్తన 32వ చరణంలో 18వ కీర్తన 32వ చరణంలో భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నాకు బలము ధరింపచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారా పిల్లరా, నాకు బలము ధరింపచేవాడు ఆయనే. పిల్లలు గమనించండి, అంటే భక్తుడైనటువంటి దావీదుని అంత బలవంతుణ్ణి చేసింది ఎవరు? ఎస్, దేవుడే. దేవుడు పిల్లరా, నా దేవుడు, మన దేవుడు. కాబట్టి దావీదుని అంత బలవంతుణ్ణి చేసి మనల్ని అలా బలహీనంగా వదిలేస్తాడా? చెప్పండి, బలహీనంగా వదిలేస్తాడండి? వదలడు. అలా వదిలేస్తే దేవుడు అని మొక్కి ఇక్కడ దాకా ఎందుకు వస్తామండి? మనం ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని మార్లు మన బాధని ఎవరు అర్థం చేసుకోరు, పట్టించుకోరు. పిల్లరా, ఆలోచించి ఒక సేవకుడిగా నేనైతేనండి, మంచి ప్రభావం చెడు ప్రభావం కూడా ఉంటుంది నా మీద. దాన్ని భరించాలి, దీన్ని భరించాలి, తప్పదు. పిల్లరా, సేవకుడే అందరిని అర్థం చేసుకోవాలి. సేవకుడిని ఎవరో అర్థం చేసుకోరు. పిల్లరా, ఆలోచించే మాస్టర్ గారు అంటే ఇలాగా ఆయన ఏ స్థితికి అట్లాగా పిల్లరా అనుభవిస్తూ ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాడు ఎవరికి అర్థం కాదు. అడగరు కూడా పిల్లరా, అడగరు కూడా అని. కానీ సేవకుడే అన్నీ అడగాలి, సేవకుడే అన్నీ ఆలోచన చేయాలి, సేవకుడే హృదయాన్ని బిడ్డలు అన్నీ భరించాలి, మంచిని భరించాలి, చెడును కూడా భరించాలి. సంఘంలో అందరూ ఒకలాగా ఉంటారా? చెప్పండి, అందరూ ఒకలాగా ఉంటారండి? అందరూ ఒకలాగా ఉంటారు. హృదయాన్ని బిడ్డలు వస్తూనే మంచిగా మాట్లాడేవారు ఉంటారు. మా పాస్టర్ గారిని అలాగంటావా అనకూడదు అని పిల్లల పాస్టర్ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వస్తూనే హృదయాన్ని బిడ్డలు, పాస్టర్ గారా నువ్వు బాగానే మాట్లాడవు నిజమే అని పొలరెట్టి వంకలెట్టి వాళ్ళు కూడా ఉంటారు. హృదయాన్ని బిడ్డలు ఇప్పుడు మంచివారు చెడ్డవారు ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళని అందరినీ భరించాలి. దేవుడు కూడా అందరినీ భరిస్తూ ఉన్నాడు. హృదయాన్ని బిడ్డలరా, అడిగిన వారికి దేవుడు అన్నీ ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం అందరం హల్లెలూయా. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమన్నాడు? నాకు బలమును ధరింపచేవాడు ఆయనే. గొలియాతు దగ్గరికి వెళ్ళి నేను ఎలా పోరాడని అనుకుంటున్నారు? నా బలమా? కాదు, నా దేవుడు తన బలాన్ని నాకు ధరింపచేస్తే నేను గొలియాతు దగ్గరికి వెళ్ళి పోరాడాను. అప్పుడు దేవుని బలము చేత గొలియాతును నేను జయించగలిగాను. బుర్లరా, నేను ఎలుగుబంటితో పోరాడినప్పుడు, లేదా శత్రువులతో పోరాడినప్పుడు, సింహంతో పోరాడినప్పుడు దేవుడే నాకు తన బలాన్ని ధరింపచేశాడు. లేదనంటే సింహాన్ని నేను ఎక్కడ జయించగలను? దానితో నేను ఎట్లాగా పోరాడగలను? అప్పుడు నేను బాలుడై ఉన్న దేవుడనే యుద్ధం యెహోవాది అన్నప్పుడు ఆయన తన బలాన్ని నాకిచ్చి దానితో పోరాడి వానితో పోరాడి జయాన్ని పొందగలిగేంత బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ ముందు కూడా చాలా సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. దానితో పోరాడగలిగే ఆ చక్కటి బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రిల్లరా, ఇక్కడ అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రిల్లరా, భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు, దేవుడే నాకు బలాన్ని ధరింపచేవాడు. ఈరోజు నేను రాజు అయినంతగా ఎదిగాను అని అంటే ఈ రాజ్యాధికారము, రాజ్య బలం అంతా కూడా దేవుడు ఇచ్చింది. ఈరోజు నేను ఎన్నో విజయాలు పొందడానికి ఈ విజయం వెనకాల ఉన్నటువంటి బల రహస్యం ఏంటి అని అంటే ఇదిగో దేవుడే నా బలము అని చెప్పాడు. అందుకనే ప్రిల్లరా, దావీదు పోవు చోటెల్లను యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతను ఎక్కడ ఓడిపోక జయం మీద జయాన్ని పొందుతూ గెలుస్తూ వచ్చేవాడట. దేవునికి స్తోత్రం. మన బలాన్ని నమ్ముకున్నాం అనుకోండి, మన బలం పుల్లరా, మన బలాన్ని నమ్ముకుంటే మన బలం ఎందుకు పనికిరాదు. అందుకని వాక్యంలో ప్రభు అంటాడు, కొంపదీసి నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటావు కనుక అలాగే ఏం చేసుకోకు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. దేవుని మీద ఆధారపడిపో. దావీదులాగా దేవుని మీద ఎప్పుడైతే దావీదులాగా ఆధారపడతావో దేవుడు ఎక్కడా కూడా ఓడిపోనివ్వకోకుండా దావీదుని ఎంత బలముతో నింపాడో అంత బలముతో నిన్ను నింపి ఆయన నీకు జయాన్ని ప్రసాదించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, నా బలం ఏంటి అని అంటే నా దేవుడు.
నా దేవుడిని నేను నమ్ముకున్నప్పటి నుంచి నేను బలవంతుణ్ణే. నా దేవుడిని నేను ఆరాధిస్తూ ఉన్నాను బలం కోసం. ఆయన తన బలాన్ని నాకు ధరింపజేస్తూ ఉన్నాడు. ప్రతిదినము కూడా నా ఆరోగ్యానికి ఆయన బలమే కారణం, నా ఐశ్వర్యానికి ఆయన బలమే కారణం. ఈ రోజున నేను కుటుంబం అంతా ఈ విధంగా ఉండడానికి ఆయన బలమే కారణం, నేను సంతోషించడానికి ఆయన బలమే కారణం, ఇవన్నిటికీ కూడా ఆయన బలమే కారణం. పిల్లరా, గతించిన కాలంలో చాలా దుఃఖాలు, బాధలు, నిందలు, అవమానాలు నీ ఇంటి నిండా ఒకవేళ వచ్చేసి ఉండొచ్చు. పిల్లరా, దేవుడు బలము నీకిస్తే నీ ఇంటి గడప దాటి, నీ ప్రహారీ దాటి, పిల్లరా, నీ వీధి దాటి పారిపోయేలాగా తరిమి 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 కొట్టొచ్చు. పిల్లరా, ప్రతి శ్రమను కూడా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అలాంటి గొప్ప బలాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఆఖరిగా ఒక మంచి మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథములు 29వ కీర్తనలో పిల్లరా 11వ చరణం అనుకుంటా. చూడండి ఒకసారి వాక్యములో చూడండి. యెహోవా తన ప్రజలకు, దేవునికి స్తోత్రం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును. చూసారా పిల్లరా, దేవుడు ఎవరికి బలాన్ని అనుగ్రహిస్తాడు? తన ప్రజలకు. ఎవరికండి? తన ప్రజలకు. మనం ఎవరు? ఆయన ప్రజలు. మనమందరం దేవుని పిల్లలమే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలరా, దేవుని పిల్లలుగా ఉండడము అని అంటే దేవుని బిడ్డగా ఉన్నాను అని చెప్పుకొని తిరగడం కాదు. దేవుని బిడ్డగా ఉండడము అని అంటే ఆయన పేరు నిలబెట్టేటట్టుగా, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించేటట్టుగా, ఆయన వాక్యం అంతా నీ బ్రతుకులు కనబడేటట్టుగా, దేవుడు ఎలాగూ ఉండమని చెప్పాడో అలాగూ నువ్వు ఉంటూ దేవునికి కనబడితే, దేవుని వాక్యం అంతా నీలోనూ, నీ బ్రతుకులోనూ, నీ మాటలోనూ, నీ ప్రవర్తనలోనూ కనబడితే ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డపై ఉన్న కారణము చేత దేవుడు తన ప్రజలైన వారికి తన బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా అని అంటే అంతేకాదు. చూడండి వాక్యములు ఇంకా అక్రిందన చదువుకుంటే ఏమని వ్రాయబడింది అని అంటే, ఆయన అంటాడు పిల్లలు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇవన్నీ నీ సొంతం చేయాలనే దేవుడి వాక్యం చెప్పాడు. కావాలా వద్దా? చెప్పండి, వద్దా? కావాలా వద్దా? పిల్లలు ఆలోచించండి. గొప్ప బంపర్ ఆఫర్. ₹1 కూడా నువ్వు ఇక్కడ పెట్టాల్సిన అవసరము, ₹1 కూడా నువ్వు దేవునికి ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరము లేదు. ఇవన్నీ నీకు ఫ్రీయే. ఎలా సాధించాలి అని అంటే, ప్రతిదినము దేవుని మందిరములో దైవభక్తి కలిగి, భయము కలిగి, ప్రతిదినము వెతకటం వల్ల ప్రతిదినము దేవుడు నీకు ఇస్తానే ఉంటాడు. నీ బలము ప్రతిదినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడనంటే, దినదినము నీ బలము పెరిగే కొలది నీ సమస్త ఆశీర్వాదాలు పెరుగుతూనే ఉంటాయి. నువ్వు బాగుంటూనే ఉంటావు. నీ కుటుంబము ఆశీర్వాదమునంది దేవుని సన్నిధానంలో ఎదుగుతూనే ఉంటుంది. అట్టి గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ వాక్యం అంతా దేవుడు నీకు చెప్పాడు. పిల్లరా, నువ్వు బాగుండాలి. ఏ బలం పొందాలి అని అంటే, నీకు ఏ బలము కావాలా? బలం అంతా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. జ్ఞానబలం కావాలా? బుద్ధి బలం కావాలా? శరీర సంబంధమైన బలం కావాలా? ఐశ్వర్య బలమా? లేదనంటే చదువులో బలమా? సామాజిక బలమా? ఇవన్నీ ప్రభువునికి ఇస్తాడు. ఆయన సంతోషమునికి ఇస్తాడు, ఆయన సమాధానమునికి ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చి ఆఖరిగా ఆయన అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నీకు కావాలి అని అంటే ఇక్కడ ఎతకాలి. ఎక్కడ? ప్రభు మందిరంలో దేవుని సన్నిధానంలో వెతకాలి. పిల్లరా, వెతుకుదామా? ప్రభు మందిరంలో మోకరించి మనమందరం, ప్రభా నిజమేనైనా ఉదయం నుండి ఇప్పటి వరకు కాపాడిన దేవుడు, ఈ రాత్రి కూడా నువ్వు కాపాడకపోతే నా బ్రతికేమవుతుంది? సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, ముందున్న కాలం అంతా నువ్వు కాపాడకపోతే ఏమవుతుంది? ప్రభా, ముందున్న కాలం కూడా నువ్వే కాపాడే దేవుడవు. ఎప్పటి వరకు కాపాడిన దేవుడు, ముందున్న కాలం కూడా నువ్వు కాపాడే దేవుడు. ప్రభా, ఎప్పటి వరకు ఉన్నటువంటి దేవుడు, ముందు మా జీవితంలో ఇక ముందు కూడా ఉండేటువంటి దేవుడు నాయన. ఎప్పటి వరకు రక్షించిన దేవుడు, ముందు కాలంలో కూడా రక్షించేటువంటి దేవుడు నాయన. ఎప్పటి వరకు కాపాడిన దేవుడు, ముందు కాలంలోనూ కూడా కాపాడే దేవుడు నా తండ్రి. ఎప్పటి వరకు బలమిచ్చి నడిపించిన దేవుడు, తర్వాత ముందున్న కాలంలోనూ కూడా బలమిచ్చి కాపాడే దేవుడు నా తండ్రి. అయా, ఇదిగో గొలియాతును ఎదుట భక్తుడైనటువంటి దావీదుకి ఇచ్చిన బలం ఈ రాత్రి నాకు కావాలి ప్రభువా. సింహాల నోళ్లను మోయించడానికి దానియేలుకు నువ్వు ఇచ్చిన బలము నాకు కావాలి ప్రభువా. అయినా ఈ రాత్రి కాలంలో ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండి అగ్ని బలాన్ని నాయన ఎదిరించిన బలము నాకు కావాలి నా తండ్రి.
ప్రభా ఇదిగో నీ భక్తులందరూ కూడా మోషే ద్వారా ఎరుకో గోడలను కూల్చిన బలము నాకు కావాలి యేసయ్యా. ఈ రాత్రి నీ బలమునుంది దైనా నేను నా కుటుంబమును సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాను యేసయ్యా. నీ బలమును, నీ సంతోషమును, నీ సమాధానమును నాకును నా దీని కుటుంబానికి దయచేయి యేసయ్యా. నా కుటుంబానికి దయచేయండి నైనా, నా కుటుంబానికి ప్రసాదించండి బాబు అని ప్రార్థన చేద్దాం. దేవుని మందిరములో ప్రభు అన్నాడు, అడిగితే ఇచ్చే దేవుడు, అడిగితే ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆనాడు దావీదును ఒకలాగా, ఈనాడు మనల్ని ఒకలాగా చూడని దేవుడు. పిల్లరా ఇదిగో భక్తుడైనటువంటి దావీదు చేసిన భక్తి చేస్తే దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. యోబు చేసిన భక్తి నువ్వు చేస్తే ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. భక్తులు ఎలాగనైతే వెతికారో అలాగను నీవు వెతికితే ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా పిల్లరా అలాగన దేవుడు నిన్ను బలపరచాలని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నీకు అర్థమైతే, ఈ రాత్రి గనక దేవుని యొక్క వాక్యము నీకు ఒకవేళ అర్థమైతే, దేవుని యొక్క వాక్యం కనుక ఒకవేళ నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకేం కావాలో ఆకాశం అందున్నటువంటి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుని మందిరములో వచ్చిపోయే వ్యక్తిగా ఉన్నవా? ఈ సంవత్సరమైన దేవునికి నమ్మకంగా మారి దేవుని మందిరములో నీకు కావలసినవి వెతుకుతూ దేవునికి నమ్మకమైన బిడ్డగా జీవించాలని ఆశపడుతూ ఉన్నవా? నీ పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించి, నీ ఆత్మస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించి ప్రభు ఇచ్చే దేవుడు. ఒకవేళ కనుక ఇదిగో దేవుని బలాన్ని కనుక నువ్వు పొందగలిగితే, ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో నిన్ను బాధించి, నిన్ను ఏడిపించి, నిన్ను నిందించి, నిన్ను అవమానపరిచి, నిన్ను వేదనకు గురి చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతి కీడును, ప్రతి శోధనను దేవుని బలముతో నీవు తరిమి కొట్టగలవు. ఖచ్చితంగా నువ్వు తరిమి కొట్టగలవు పిల్లరా. తరిమి కొట్టాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? అయితే ఈ రాత్రి దేవుని బలాన్ని అడుగు. ప్రభా నీ మందిరములు అడుగుతూ ఉన్నాను యేసయ్యా, వెతకమన్నావు నీ పాదముల దగ్గర. నీ బలం కావాలి నాయనా, నీ సంతోషం కావాలి యేసయ్యా. నీ బలము, నీ సంతోషం కావాలి యేసయ్యా. ప్రభు ఇచ్చేవాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభు పాదాల దగ్గర మోకరించిన నువ్వు అడగాలే కానీ ప్రభు ఇచ్చేవాడే. ప్రభు ఇచ్చేవాడమ్మా, ప్రభు ఇచ్చేవాడు బ్రదర్, ప్రభు ఇచ్చేవాడే. ప్రార్థన చేద్దాం మనమందరము కలిసి.